హలో అండి. వెల్కమ్ టు ఆర్జే హోమ్ ఫుడ్స్. ఈ లడ్డు ఏంటో మీకు తెలుసా? 90 కిడ్స్‌కి అయితే బాగా తెలుసండి. అప్పట్లో పిల్లలకి చాలా అంటే చాలా ఇష్టం. అంటే నాకు కూడా అంటే చాలా ఇష్టమండి. ఇప్పుడు మార్కెట్‌లో ఇది దొరికిందని తెచ్చుకొని నేనైతే తింటున్నాను. నిన్న పుదీనా కట్ట అయితే ఒకటే ఒలిచాను. రెండో కట్ట అంతే మిగిలిపోయింది. అందుకని ఇప్పుడు ఒలుస్తున్నాను. ఈరోజు అసలుకి ఆర్డర్‌లే లేవండి. రోజంతా పని చేసుకొని ఒక్కరోజు ఇట్లా ఖాళీగా ఉండాలంటే అస్సలకి ఉండబుద్ధి కాదు. ఇట్లా ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తానంటే గోంగూరన్నా, ఇట్లా పుదీనాకన్నా ఏదో ఒకటి స్టోరేజ్ చేసుకోవటానికి చేస్తానే ఉంటాననమాట. గోంగూర అయితే 4, 5 రోజులు ఎక్కువగా బాగానే స్టోరేజ్ ఉండిద్ది. కానీ ఈ పుదీనాకు ఉండిద్దో లేదో అన్నదొక డౌట్ అండి. అంటే ఒక 3 రోజుల పైనే అయితే నేను ఉంచను. 3 రోజుల దాకా అయితే ఉంచుతాను. తర్వాత బాగుండిద్దా లేదా అని ఒక డౌటు. అదేదో మీరే టేస్ట్ చేసి చూడొచ్చు కదా అనుకుంటారు కదా! నేనైతే పుదీనా రైస్ అట్లా తినననమాట. నాకిష్టం ఉండదు. అందుకే నాకేం అర్థం కావట్లేదనమాట. ఈ పుదీనాకు ఎన్ని రోజులు స్టోరేజ్ ఉంచుకోవచ్చు? ఎన్ని రోజుల నిల్వ ఫ్రిడ్జ్‌లో ఉంచుకోవచ్చో నాకు కొంచెం చెప్పండి. కొన్ని టిప్స్ ఏమన్నా ఉంటే నాకు కామెంట్ చేయండి.